హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన సున్నుండి అయితే తయారు చేసుకుందామండి. ఇందుకు కావాల్సింది పొట్టిమినపప్పు అండి. 1.5 గ్లాస్ వచ్చేసి పొట్టిమినపప్పు, ఒక ఫుల్ గ్లాస్ వచ్చేసి చాయ్ మినపప్పు, నెక్స్ట్ ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి రైస్ అండి. ఇంతే దీనికి కావాల్సింది. ఓకే అండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన బాండి పెట్టేసి అందులో 1.5 గ్లాస్ వచ్చేసి మినపప్పు వేసేసుకుందాం. పొట్టుపప్పు ఇందులో రాళ్ళు అవి ఏమైనా ఉన్నాయో వేసుకోండి. ఓకే అండి, మనం తినేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అంటే రాయి ఏదైనా తగిలిందంటే నెక్స్ట్ వచ్చేసి మనం తీసి పెట్టుకుని చాయ్ మినపప్పు కూడా అందులోనే వేసేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించుకోవాలండి. కొంచెం కలర్ అయితే మారాలి, కొంచెం రెడ్ షేడ్లో అయితే రావాలన్నమాట. మరీ మారేటట్టుగా వేయించొద్దండి. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నామంటే నీట్గా ఎగిపోతాయి అన్నమాట. మనం ఈ ప్రాసెస్ చేసేంతవరకు స్టవ్ దగ్గరే ఉండి జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇది ఎంతో హెల్తీ ఫుడ్ అండి. వీక్లీ వన్స్ తయారు చేసి పెట్టుకొని డైలీ ఒక లడ్డు తిన్నామంటే మనకు లేడీస్కైనా మంచిదే, ఏ ఏజ్ వాళ్ళకైనా పెట్టొచ్చండి. లేడీస్ జెంట్స్ ఎవరైనా తినొచ్చు. చిన్న బాబు 1 ఇయర్ బాబు దగ్గర నుంచి కూడా తినొచ్చండి. అంత హెల్తీ ఫుడ్ అనమాట ఇది. డైలీ ఒక లడ్డు మాత్రం కంపల్సరీ తిన్నామంటే చాలా టేస్ట్ వస్తుంది, ప్లస్ ఎనర్జీ కూడా మనుషులకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి అయితే బాగా రెడ్ కలర్ వచ్చేసాయి చూడండి, వీడియోలో చూపించినట్టుగా. అలా కలర్ మారినప్పుడు మనం ముందుగా తీసుకుంచుకున్నాం కదండి హాఫ్ గ్లాస్ రైస్ వచ్చేసి, అవి కూడా అందులోనే వేసేసుకుందాము. ఓకే, వేసేసుకుని అవి కూడా కొంచెం కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుందాము. వీటన్నిటిని బాగా వేయించుకొని పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట. బాగా చల్లారిపోయిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా అయితే వేయించుకోవాలి. సేమ్ వీడియోలో చూపించినట్టుగానే వేయించి పక్కన పెట్టేసుకోండి. బాగా చల్లారిపోయిన తర్వాత ఇలా చూసారా, మెత్తటి పౌడర్ లాగా అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బెల్లంని తురిమి పక్కన పెట్టేసుకోవాలండి. బెల్లం కూడా వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న మినపప్పు కూడా కొంచెం వేసుకొని కొంచెం బెల్లం కూడా కలిపేసుకొని వేయించేసుకున్నామంటే మిక్సీకి అది వచ్చేసి మెత్తగా వస్తుందన్నమాట. బెల్లం ఎక్కడ ఉండలు లేకుండా వచ్చేస్తుంది. అదే డైరెక్ట్గా మనం బెల్లం వేసామనుకోండి ఉండకట్టింది అనమాట. అందువల్ల ముందు పౌడర్ వేసేసుకొని దానిపైన మనం బెల్లం అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ ఉండలేకుండా మొత్తం అయితే ఒక్కసారి కలుపుకోవాలండి. మన పిండిలో బెల్లం వేసి మొత్తం కలిసిపోయేట్టుగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెయ్యి అయితే కాచి చల్లార్చుంచుకోవాలండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ మన ఉండకి ఎంత వరకు అయితే అవసరం వస్తుందో నెయ్యి అంతవరకు కలిపేసుకొని చక్కగా ఉండలైతే తయారు చేసి పెట్టుకోవాలండి. కొంచెం కొంచెంగా వేసుకోండి, ఒకేసారి నెయ్యి వేయొద్దు. ఓకే అండి, మనకు ఉండకి ఎంత అయితే అవసరం పడుతుందో అంతే వేసుకోండి. మనం బెల్లం వేసాం కాబట్టి ఎక్కువ కూడా పట్టదండి నెయ్యి, కొంచెం కొంచెంగా చూసి వేసుకోండి. ఓకే, అలా మనకు కావాల్సిన సైజులో ఉండలైతే కట్టేసుకోవాలన్నమాట. చాలా టేస్టీ ఫుడ్ అండి. వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే అండి, ఇంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ అయిన సున్నుండలు అయితే మనకు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వచ్చేసి మనం అవి ఒక 8 బాక్స్లో పెట్టుకున్నామంటే 1 వీక్ వరకు టేస్ట్ మారదు, చాలా బాగుంటుందన్నమాట. ఓకే అండి, ఫైనల్గా మనకైతే సున్నుండలు అయితే రెడీ అయిపోయాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.